దేవుని నామంలో పాస్టర్ గారికి స్తోత్రములు. ఇప్పుడు కూడి వచ్చిన సంఘస్థులకి స్తోత్రములు. ఇప్పుడు బైబిల్లో వాక్యాలు చెప్పుకోబోతున్నాము. ఆది యందు వాక్యం నేను, వాక్యం దేవుని యొద్ద నేను, వాక్యం దేవుడై నేను. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియండు ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆయనలో జీవము నేను, ఆ జీవం మనుషులకు వెలుగై నేను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా నీవు నాకు దీపమైనావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. యెహోవా గొప్పవాడు, బహు కీర్తనీయుడై ఉన్నాడు. యెహోవా తమకు దేవునిగా గల జనులు ధన్యులు. రక్షణ యెహోవాది, మీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చును గాక. యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చును గాక. నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన వాక్యం బహువేగంగా పరిగెత్తును. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి. బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. యెహోవా నీవు నిత్యం ఆసనుడవై నువ్వు నీ సింహాసనం తరములుండును. యేసుక్రీస్తు యందు మీరందరి విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. హల్లెలూయా.